డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు హెచ్ఐవి ఉందని ఇటీవలే తెలిసింది. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. నేను ఏ మందులు వాడడం లేదు. బాధలేవి లేవు కనుక ఊరుకోవచ్చా? బాధలు కనబడ్డాక మందులు వాడితే సరిపోతుందంటారా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. హెచ్ఐవి ఉందని తెలిసిన తర్వాత మందులు వాడకుండా ఊరుకోవడం మూర్ఖత్వం. ఈ రోజుల్లో హెచ్ఐవి ఉందని తెలియగానే వెంటనే నెక్స్ట్ మినిట్ నుంచి మందులు మొదలెట్టాలి. పూర్వకాలం అలా కాదు. పూర్వకాలం అంటే కొంతకాలం వచ్చాక కొన్ని లక్షణాలు ఏర్పడ్డాక CD4 డౌన్ అయ్యాక అనేవాళ్ళం. అది పోయింది. ఎందుకంటే అప్పుడు ఇంకా ఏం చేసిన తర్వాత మనిషి అనారోగ్యం గురి అయ్యేవాడు. అలా కాదు. ఇప్పుడు హెచ్ఐవి అని తెలియగానే ఇప్పుడు ఎలా అయితే ఒక టైఫాయిడ్ మందులు ఏర్పడి టైఫాయిడ్ పడుతున్నాము, ఓ టీబీకి మందులు వాడుతున్నాము, అలాగే హెచ్ఐవి తిరిగినా హెచ్ఐవి మొదలెడు. నాకు ఏ బాధ లేదు, హాయిగా ఉన్నాను, నాకేంటి అని కూర్చుంటే మాత్రం స్లోగా ఆరోగ్యం క్షీణిస్తుంది. స్లోగా ఏమవుతుంది? ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అయితే ఏ జబ్బు ఆ జబ్బు ఏ జబ్బైనా రావచ్చండి. ఇమ్యూనిటీ డౌన్ అయితే క్యాన్సర్ దగ్గర నుంచి ఏ ఒక్కడైనా రావచ్చు. హెచ్ఐవికి మందులు మొదటి వేసుకుంటూ ఉండడమే అసలైన పది. వేసుకోకపోతే మాత్రం రకరకాల కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.